ఓవర్కమింగ్ ఫియర్ అంటే ఏంటి? భయాన్ని అధిగమించడం. వాట్ వీ సీ, వాట్ వీ గో త్రూ ఇన్ ద ఫిజికల్ realm, వాట్ వీ ఎక్స్పీరియన్స్, వాట్ అదర్స్ ఎక్స్పీరియన్స్ గివ్స్ us ఫియర్. మనము దేని గుండా వెళ్తున్నాం అనుకోండి, మనకి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నాం అనుకోండి, శరీర సంబంధమైనటువంటి వ్యాధి అవ్వచ్చు, లేక ఆర్థిక సంబంధమైనటువంటి బాధ అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, లేక ఏదైనా ఒక బాధ, అలా వెళ్తున్నప్పుడు భయము రావడం అనేది సహజం. ఈ శరీరంలో ఉన్నాం కనుక అందుకే దేవుడు మనకి ఈ వాక్యం ఇచ్చాడు. ఈ మాటలు అందుకే చెప్తాడు, భయం అనేది వేస్తుంది. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడు యోబు కూడా అంటాడు, మ్యాన్ ఈజ్ బార్న్ అంటూ ట్రబుల్ అని. మానవుడికి శ్రమలు ఉంటాయి, కొన్నిసార్లు మహాశ్రమలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, బాధలు ఉంటాయి. వీటన్నిటి గుండా కూడా వెళ్ళాల్సి వస్తుంది. భయం అనేది వేస్తుంది, బాధ అనేది ఉంటుంది, నొప్పి అనేది ఉంటుంది. వీటి గుండా పైగా భవిష్యత్తు ఎలాగుంటుందో తెలియనటువంటి క్వశ్చన్ మార్క్, అనిశ్చయత. దేవుడు అందుకే తన వాక్యాన్ని ఇచ్చి వాక్యముతో మాట్లాడుతూ ఉంటాడనమాట. గాడ్ టాక్స్ ఇన్ డిఫరెంట్ వేస్. మనం అనుకుంటాం విశ్వాసులైన మనమే ఇంత దేవుని మీద ఆధారపడుతున్నా, ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, ఇన్ని వేదనలు వస్తున్నాయి, మరి దేవుని ఎరగని వారి పరిస్థితి ఏంటి? వాళ్ళెలాగా ఈ శ్రమల్ని, వాళ్ళెలాగా దాన్ని జయిస్తారు? వాళ్ళు ఎలా బయటకు వస్తారు? ఒక్క ఆదివారం కానీ కొంతకాలం వాక్యం వినకపోతే భయం వేస్తుంది కదా. భవిష్యత్తులో దేవుడు మాట్లాడకపోతే, గాడ్స్ గ్రేస్ లేకపోతే నా పరిస్థితి ఏంది అని అనుకుంటాం. మరి వాళ్ళకి అసలు వాక్యమే తెలియదు, ఆదరణ ఎలాగ వస్తుంది, బలం ఎలాగ వస్తుంది? బట్ దేవుడు చూసింది ఏంటంటే, గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్ పీపుల్. సమస్త భూగోళంలో ప్రతి మానవుడికి, ఇంకా యేసు ప్రభు వారికి దేవుడే. హీ ఈజ్ స్టిల్ గాడ్, అవునా కదా? సమస్తము ఆయన కొరకు చేయబడ్డాయి, అవునా కదా? ఆయన ద్వారా దే ఆర్ ఆల్ మేడ్ ఫర్ హిమ్, బై హిమ్, త్రూ హిమ్. సో ఇప్పుడు మరి వాళ్ళందరికీ వాళ్ళు ప్రార్థించినా, తెలుసుకోకపోయినా, తెలియకపోయినా, ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏ కష్టం చేసినా ఫలితం దొరుకుతుందంట. నువ్వు ఎవరివవు, నువ్వు కష్టపడితే ఫలితం వస్తుందా లేదా? ఎస్. నువ్వు విశ్వాసివి, నువ్వు చదవకుండా పరీక్ష రాయి, పాస్ అవుతావా, ఫెయిల్ అవుతావా? ఆబ్వియస్లీ. ఈ భూలోకంలో ప్రతి మానవుడికి కంపల్సరీ వారి వారి యొక్క క్రియల చొప్పున వారికి ఇచ్చేది కూడా దేవుడే. వారు చేసే దాన్ని బట్టి, దిస్ ఇస్ ఆల్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. మనం వాళ్ళు ఏదో దేవుని బిడ్డలు కాదు నో. సమస్తము ఎవరి కొరకు చేయబడ్డాయి? ఆయన కొరకు, ఆయన ద్వారా. ఆల్ థింగ్స్ ఫర్ హిమ్, బై హిమ్. అందుకే ఆయన మొదటి ఫలాలైన మనల్ని ఎన్నుకొని మన శ్రమలు, మన బాధలు, మన కష్టాలు జయించడమే కాదు, మన పిల్లలు, మన భవిష్యత్తే కాదు, అందుకే మనకి సాక్ష్యం అనే కాడి పెట్టాడు. అంతెందుకు, పక్షులకు దేవుడు ఎవరు? ఇంకా మామిడికాయల సీజన్ అయిపోవచ్చింది కదా, అయినప్పటికీ ఆ చెట్టుకి మామిడికాయలు అన్నీ ఉన్నాయి. కొన్ని మామిడికాయలు, కొన్నేమో 3% తినేసి ఉన్నాయి తెల్లగా, అది తినేసి పైన కూర్చుంది చిలక. ఇంకొకటేమో పక్కన తింటా ఉందన్నమాట. ఎక్కడ ఏం దొరుకుతుందో, దానికి భవిష్యత్తు ఏంటో, దాని పిల్లలు ఏంటో ఏమీ తెలియదు. ఓహో, వీటికి కూడా యేసుప్రభువే అరచుపిల్ల కాకులకును ఆహారము తానీయను. హీ మేక్ షూర్స్ దట్ ఎవ్రీ బర్డ్ గెట్స్ ఇట్స్ ఫుడ్. ఈ భూమి మీద ఉండే ప్రతి పక్షి కూడా దానికి ఆహారము ఆకలేసినప్పుడు పెట్టే బాధ్యత యేసయ్యదంట. హౌ మచ్ మోర్ ప్రెషియస్. వీళ్ళు దేవుణ్ణి ఎరగనప్పటికీ, ఆయన వాక్యం ఎరగనప్పుడు కూడా ఆయన స్వరూపంలో చేయబడ్డారు కాబట్టి వారికి మరి ప్రత్యేకముగా కూడా కృపనిస్తాడు. వీ నో దట్ హీఈస్ వర్కింగ్ విత్ అస్, హీఈస్ డూయింగ్ విత్ అస్. ఈ చేసేది, ఈ కృప, ఈ అద్భుతాలు ఎన్ని మన జీవితంలో అడిగేది, ఎన్ని చేసేది ఆయనే అని మనం తెలుసుకొని ముందుకెళ్తున్నాం. అందుకే పరలోక రాజ్యంలో మొదటి ఫలాలైన మనకి మీరెవరో నాకు తెలుసు అంటాడు. గాడ్ నోస్ యూ. అయితే ఈ భూలోకంలో ఇప్పుడు మనం దేవుడికి తెలుసు. ఎందుకని? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మీరు ఆ వాక్యాన్ని ప్రేమిస్తున్నారు, ఆ వాక్యం వింటున్నారు కాబట్టి మీకు ఆ వాక్యం తెలుసు. కాబట్టి మీకు ఎవరు తెలుసు? యేసయ్య తెలుసు. అందుకే మొదటి ఫలాలుగా పరలోక రాజ్యము రాకడలో మొదట ఎత్తబడేది ఎవరు? మనమే. ఈ గాలి ఇదంతా చేస్తుంది ఎవరు? యేసయ్య అని తెలుసుకొని ఆ ఆనందముతో జీవించడం వేరే, ఆయన స్తుతించుకుంటా. బట్ మనకి ఎక్కువ శోధన ఉంటుంది అందరికంటే ఎక్కువ. ఎందుకు? వై షుడ్
వీ హ్యావ్ ఆల్ దీస్ బ్యాటిల్స్. ప్రకటన 12:12. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. He went to fight with those who have the testimony. అపవాది మనకి సమయము తక్కువగా ఉందని తెలిసి ఎలాగైనా సరే మన సాక్ష్యము పడగొట్టాలని మన మీద యుద్ధం చేస్తాడంట. He knows that the time is less and he want to put us down. ఎలాగైనా ఈ సాక్ష్యం నుంచి తప్పించాలని కోరుకుంటాడు. నువ్వేం చేద్దాం అనుకున్నా సింపుల్గా చేయగలుగుతావు. ప్రార్థన చేద్దామని డిసైడ్ అవ్వండి. ఎన్ని తీసుకొస్తాడో బైబిల్ చదువుదామని. ఆ తర్వాత ప్రార్థనలో కూర్చోండి. మీ మనసు ఎంతసేపు ఇబ్బంది పడుతుంది లైన్లోకి రావడానికి. యు స్ట్రగుల్ టు ఎంటర్ ఇన్ టు దట్ జోన్ ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ గాడ్. ద డెవిల్ యుద్ధం అన్నమాట. ఆ మొదటి ఫలంలో నీవు ఉండకూడదని. ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన వారేంది, బతుకున్న వారేంది, క్రీస్తునందు ఒకవేళ బతుకున్న వారు ఉంటుండగా ఎత్తబడతారు, లేని వారు ఎవరి ముందు లేపబడతారు? క్రీస్తునందు మృతులు. సో నోయింగ్ గాడ్ ఫస్ట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాలసీ. ప్రకటన 12:17. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైనా ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి. చేసేది యుద్ధం ఈ భూలోకంలో ఎవరితో కదా, నీతోటి. దేవుడు అందరినీ చూసుకుంటాడు. మనల్ని ఏంటంటే జగత్ పునాది వేయక ముందే ఎన్నుకున్నాడంట. మనం మొదటి ఫలాలు అవ్వాలని. ఇది నీ ధన్యత, నా ధన్యత. అందుకే నువ్వు నేను ఇక్కడ ఉన్నాం. సంబడి సే థ్యాంక్ యూ జీసస్. ఈ మొదటి ఫలాల ద్వారా భూలోకమంతా మరి వెళ్ళాలని సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానంలో శేషించిన వారిని యుద్ధం అన్నమాట. సో అందుకే మనకు కొన్ని తప్పవు, మనకు నేర్పిస్తున్నాం. వీఆర్ టు బి ట్రైన్డ్. ఇది ఒక ధన్యత అనమాట. 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. మామూలుగా చిన్న చిన్న సమస్యలు వస్తేనే భయపడిపోతాం. భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఏంటి, వీఆర్ స్కేర్డ్ ఆఫ్ దిస్ థింగ్స్. కొంచెం బాధ, వ్యాధి, వేదన, యూ గెట్ స్కేర్డ్. అయితే ఇక్కడ గాఢాంధకారపు లోయ, అక్కడ రాయడం చూడండి ఎలా రాస్తున్నాడు. అంధకారపు కాదంట, గాఢాంధకారపు అంటే ఏంటి? ఇక మరణమే. ఇట్ ఈస్ నథింగ్ బట్ డెత్. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను. ఇది లోయకు ముందు అంత విశ్వాసం రాకపోవచ్చు, కానీ లోయలోకి వెళ్ళిన తర్వాత అయిపోతా అనుకున్నా. అయిపోయి చూడండి మీరు. ఇప్పుడు చాలామంది, కొంతమందికి ఇక్కడ 70 ఏళ్ళు ఉన్నారు, 60 ఉన్నారు, 50 ఉన్నారు, 40 ఉన్నారు, 30 ఉన్నారు, 20 ఉన్నారు. అయిపోతా అయిపోయారా? అయిపోలే. ఎక్కడో మళ్ళీ గట్టెక్కుతున్నారు. అమ్మయ్య, మళ్ళీ మునిగిపోతాం మొలగట్లే. మీకు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఎందుకంటే ఇక్కడ ఆయన తోడై ఉన్నాడు. ఆయన దుడ్డుకర్ర దండము నిన్ను ఆదరిస్తుంది. ఒక్కొక్కసారి మనకు తెలియదు. ఇన్ అవర్ ఫియర్స్ వీ ఫర్గెట్ దట్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ అస్. ముందు దీన్ని ఎలాగైనా మనం దాటుకొని వస్తామని తెలుసు, అయినప్పటికీ ఏదో ఒక భయం, వేదన వెంటాడుతూ ఉంటుందన్నమాట. ద ఫియర్. మరి ఇక్కడ దావీదు మహారాజు చక్కటి సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే నాతో దేవుడు తోడుగా ఉన్నాడా ఈ పరిస్థితుల్లో? ఈ వ్యాధి, ఈ బాధ, ఈ వేదన. కొంతమందికి వ్యాధి, బాధన, ఆర్థిక సమస్యలే ఉండకపోవచ్చు, ఇంకా చాలా వేదన. కొంతమంది పాపంలోంచి బయటికి రాలేరు, అదొక వాదన. ఆ పాపము ద్వారా ఇంకా ఎక్కువ పొరపాట్లు చేసి మరి అధిక బాధల్లోకి వెళ్ళిపోయి ఇక అప్పుడు దేవుణ్ణి పట్టుకొని దేవా తీసుకొస్తావా అని అడుగుతున్నప్పుడు నువ్వు తోడుగా ఉంటావా? మరి నేను ఈ తప్పులు చేసి నేను వెళ్ళిపోయాను కదా, ఇప్పుడు పశ్చాత్తాపంగా తోడుగా ఉంటావంటే దేవుడు తోడుగానే ఉంటానంటున్నాడు. నీవు పరిశుద్ధంగా ఉండి చక్కగా ఉండి ప్రార్థనలో నిలకడగా ఉన్నప్పుడు వచ్చే శ్రమల్లో తోడుగా ఉంటాడు. నీవు కొన్నిసార్లు ఆ ప్రార్థనా జీవితము సరిగ్గా లేక పడిపోయి పాపములో పడిపోయినప్పుడు మళ్ళా పశ్చాత్తాపడి తిరిగి లేసినప్పుడు ఆ శ్రమలో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉంటాడా, ఉండడా? దేవుడు నీకు ఏదైనా ఒక అభిషేకం ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, బాగా చదువుకునే అభిషేకం, ఏదైనా ఒక తలాంతు, డాక్టరు, ఇంజనీరు, ఆర్కిటెక్టు, లేకపోతే సేవలో వాక్యాన్ని బోధించడము, అద్భుతాలు చేయడము, ఇటువంటివి వరాలు ఇచ్చాడు అనుకోండి. ఒక అభిషేకం ఉందనుకోండి. ఒకవేళ నువ్వు నీ ప్రార్థనా జీవితంలో నుంచి నువ్వు తప్పిపోయి పాపములో పడిపోతే ఈ అభిషేకం ఉంటుందా, పోతుందా? అంటే ఆ పరిస్థితిలో ఉండదన్నట్టే అనిపిస్తుంది. అందుకే అలా వస్తుంది. ఎందుకు అలా మాట్లాడతారంటే వాళ్ళు ఎప్పుడైతే ఆ బలహీనతలోకి వెళ్ళిపోయి ఆ పాపంలో ఉంటారో ఆ చీకటి వాడిని కమ్ముకొని నాకు అభిషేకం పోయింది అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు మళ్ళా
ఆ మనసాక్షితోటి మళ్ళా వాళ్ళు ఆ ప్రార్థన చేయలేరు. అసలు యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకో తెలుసా? పాపం తీయడానికి అంట. కరెక్టే, పాపం క్షమించడానికి, కరెక్టే. కానీ అన్నిటికి వేరుకి వెళ్ళాం అనుకోండి. లెట్స్ గో టు కొలెషన్స్ 2:13 వెళ్దాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన. అంటే ఏంటి? నువ్వు తప్పు చేసావు, అది నీకు ఎలా ఉంటుందంట? విరోధముగా ఉంటుంది. అందుకని నీ మనసాక్షి కూడా నీ మీద నేరం మోపుతుంది. వ్రాతపూర్వకమైన ఆజ్ఞ, ఆ తప్పు చేసావు, నువ్వు అది చేయకూడదని చేసావు. మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును. మనకు విరోధముగా పత్రము. ఇప్పుడు ఈ పత్రం, ఆ పత్రమే పాపం. ఇప్పుడు చిన్నపిల్లడు ఉంటాడు, వాడు తప్పు చేస్తాడు, అబద్ధం ఆడతాడు. అరే అబద్ధం ఆడని ఎప్పుడన్నా వచ్చి మమ్మీకి సారీ చెప్తాడా? వాళ్ళు ఇంకో అబద్ధం ఆడతాడు. కోర్స్ వాడు మనసాక్షి ఎదగాలి. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగా, మన మీద ఏంటి ఇప్పుడు? ఆజ్ఞ అతిక్రమము పాపం. ఆజ్ఞ లేకపోతే ఏమవుతుంది? దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రములను. మనకి విరోధముగా ఉండే పత్రము ఏంటి? పత్రం. ఎవరిని కొట్టాడు ఆయన? నీ కొరకు మేకులు కొట్టి చనిపోయాడు ఆయన. ఎవరిని కొట్టాడు మేకులతోటి? పత్రాన్ని. ఎందుకంటే నీ శత్రువు ఎవరు? పత్రం. నీ ప్రాబ్లం ఏంటి? ఆ పత్రం. నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు అందరూ ఆ పత్రాన్ని పట్టుకొని ఖండిస్తున్నారు కదా, ఆ పత్రాన్ని పట్టుకొని నువ్వు ఖండించుకుంటున్నావు. ఆ పత్రాన్ని పాటించాలనుకుంటున్నావు. ఆ పత్రం పాటించకపోతే నీకు ప్రాబ్లము. అయితే ఈయన ఏం చేశాడంట? ఆ పత్రాన్ని మేకులతో కొట్టి, దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మేకులతో సిలువకు కొట్టి. దేన్ని? సిలువకు. పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి. అరణ్యములో ఒక చెయ్య వ్రాత వ్రాసింది దాని మీద. ఏ చెయ్య? చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములను అన్నిటినీ మన అపరాధములను క్షమించడం అంటే ఇక పత్రాన్ని సిలువ కొట్టేసినప్పుడు ఇక నీకు జీవితకాల క్షమాపణ ఉంది నీలో. యువర్ లైఫ్ టైమ్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. అంటే నువ్వు చేసినప్పుడల్లా కాదు, పత్రాన్నే తీసేశాడు. ఇక నువ్వే అవతల చూసుకొని మనసాక్షిని వృద్ధి చేసుకొని ప్రార్థన చేసి చక్కగా నీ రూట్లో నువ్వు వెళ్ళిపోవాలి. ఎవరిని వద్దుకుండా అవతలోడికి అవకాశం ఇచ్చి నువ్వు ముందెళ్ళు అని ప్రేమిస్తూ వెళ్తే గీత కూడా గీసుకోదు. సో ఎంతమంది ఉందని మీ పాపాలు క్షమించబడ్డాయని. ఇప్పుడు ఎంతమంది మీ పాపాలు క్షమించబడంలో ఉండేటువంటి మర్మాన్ని తెలుసుకున్నారు? అంటే పత్రం తీసేస్తే నీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కూడా క్షమించినట్టా కాదా? హ్యాండ్ రైటింగ్ ఆఫ్ ఆర్డినెన్సెస్ దట్ వేర్ అగైనెస్ట్ us. అసలు ఇది అగైనెస్టా మనకి? కాదు, మన మంచి కొరకు. నువ్వు చెడు చేయొద్దు అని చెప్పినటువంటివి మన చెడు కొరక, మంచి కొరక? మరి దేవుడు ఆ మంచిని ఏ రీతిగా మన జీవితంలో నెరవేరుస్తాడు? పరిశుద్ధాత్మ ద్వారా నెరవేరుస్తాడు. అందుకే నీ మీద ప్రార్థన అనే కాడి పెడతాడు, వాక్యం అనే కాడి పెడతాడు. ఇవన్నీ నీ అంత నువ్వు పెట్టుకొని ఆత్మ ద్వారా ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. సంబడి గాట్ ఎ రెవల్యూషన్ ఆఫ్ ఫర్గివ్నెస్ టుడే. పత్రాన్ని తీసేసినప్పుడు అభిషేకం నీలో ఉంటుందా? ఒకవేళ ఆ వ్యక్తి అభిషేకం పోయింది అనుకుంటే ఉండి ఆ స్థాయిలోకి వెళ్ళి దాన్ని వాడుకోలేని పరిస్థితి. బికాస్ ఆఫ్ టూ మచ్ సిన్ యూ కెనాట్ యూజ్ దట్ అనాయింటింగ్, బట్ ఇట్ ఈస్ దేర్. అవునా కదా? పాపం వల్ల వచ్చి జీతం. ఒకవేళ నువ్వు ఇంకా త్వరగా చనిపోతావు, కానీ అభిషేకంతో చనిపోతావు. ఒక వ్యక్తిలో వ్యాధి ఉంటే అభిషేకం పోతుందా? మరణకరమైన వ్యాధి ఉందనుకోండి, వ్యక్తిలో అభిషేకం పోతుందా? పోదు. ఆ రాజుని తిడతాడు. ఆ రాజేమో ఏడుస్తూ ఉంటాడు. అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు, ఎలాగ మా దేశానికి ఆ శత్రువు వస్తే, ఈ శత్రువు వస్తే మా పరిస్థితి ఏంది అని రాజు బాధపడుతుంటే, అదే చెయ్యి రాజా, ఇదిగో ఈ బాణం తీసుకొని కొట్టు అంటే ఏడుస్తూ 3 సార్లు కొడతాడు. తర్వాత ఈయన కొంచెం వ్యాధిలో బలం తెచ్చుకొని రాజుని పిచ్చి తిడతాడు. ఏమని తిడతాడు? నా శరీరం బలహీనత చూసి నువ్వు నా అభిషేకం లేదనుకుంటున్నావా? శత్రువుని కొట్టలేదనుకోండి, నువ్వు గనక బాణంతో కసిగా శత్రువుని 10 సార్లు కొట్టుంటే వాడు మళ్ళీ నీ జీవితకాలం నీ మీదకి యుద్ధానికి రాడు. సమ్ టైమ్స్ ఇన్ దర్ వీక్నెస్, ఇన్ దర్ డిసీజ్ ఆల్సో దే కెన్ ఇంపార్ట్ యూ మోర్ స్ట్రెంగ్త్ ఈవెన్ బిఫోర్ దే వర్ హెల్త్, దే వర్ సిక్. అంటే వారు వ్యాధి కలిగి ఉన్న దానికంటే ఆరోగ్యం కూడా ఒక్కోసారి వారు వ్యాధిలో వెళ్ళిపోతున్నారు కనుక ఆ రాజుకి ఇంకా గొప్ప అభిషేకం ఇచ్చి వెళ్ళిపోతాం అనుకుంటున్నాడు. శత్రువు మళ్ళీ లేవకుండా చిరగొట్టేసి అభిషేకం అంటే మనవాడు 3 సార్లు కొడతాడు, టక. 2వ రాజులు 13:14. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొని, అతను అంటున్నాడు, నువ్వే నాకు ఆధారం, సమస్తము నువ్వు వెళ్ళిపోతే ఎలాగని బాధపడుతుంటే అప్పుడు ఎలీషా ఇలా చెప్తున్నాడు, వింటిని బాణములను తీసుకొని
అతనితో తీసుకోమని చెప్పగా అతనితో అతడు వెంటనే బాణములను తీసుకుని, ఇప్పుడేంటి తీసుకోమంటున్నాడు? సరే తీసుకొని వచ్చాడు రాజు. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా ఆ, అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున ఉన్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియన్ల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణము, సిరియన్లు నాశనమగినట్లు నీవు ఆఫెకులో వారిని హతము చేయదు అని చెప్పి బాణములను పట్టుకోమనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టమన్నప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. బాణమును కొట్టమంటే ఎన్నిసార్లు కొట్టాడంట? ముమ్మార్లు కొట్టి ఆగిపోయాడంట. ఏమని ఇక్కడ ఇజ్రాయేలు రాజుతోని నేలను కొట్టపడు అంటే శత్రువుని ఎలా కొడతావు? చదవండి. అందునిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మార్లైనను 6 మార్లైనను కొట్టిన ఎడల సిరియన్లు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియన్లను ఓడించదు అని చెప్పాను. చూసారా? అందుకే మనం చూసేదాన్ని బట్టి మనము అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాం. దేవుడు విడిచిపెట్టేశాడేమో, నేను ఈ లోయలో పడిపోయాను, ఈ పాపంలో పడిపోయాను, ఈ వ్యాధిలో పడిపోయాను, ఇందులో విడిచిపెట్టేశాడేమో. నో 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 నో, గాడ్స్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ అండ్ గాడ్స్ నెవర్ గోయింగ్ టు లీవ్ యూ. రిమెంబర్ ద లాంగ్వేజ్. ఓకే, సో ద గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్. అందుకే అగాధ లోయ గుండా వెళ్తున్న ఆయన మనతోటి తోడుగా ఉంటాడంట. ఎవరైతే ఈరోజు వాక్యం వింటున్నారో, మీరు వెళ్తున్న మహాశ్రమలన్నీ టెంపరీయే, మీరు వాటిలోంచి బయటకు వచ్చేస్తున్నారు. దావీదు అగాధలో నుంచి వచ్చేసాడా లేదా? తోడుగా ఉన్నాడు. చనిపోయాడా? కాలిపోయాడా? సమస్తాన్ని పోగొట్టుకున్నాడా? నో, హీ కేమ్ అవుట్ సక్సెస్ఫుల్లీ అండ్ సాట్ ఆన్ ద థ్రోన్. అగాధ లోయ నుంచి బయటకు వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. మళ్ళా 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. చూసారా? ఎందుకు భయాన్ని అధిగమించాలా అంటే, ఆ లోయలో ఉన్నప్పుడు కూడా అధిగమించాలంట భయాన్ని. ఏమని? నేను విజయవంతంగా బయటకు వచ్చేస్తాను, దేవుడు నన్ను ఆదరిస్తాడు, ఐ విల్ కమ్ అవుట్, ఐఎమ్ కమింగ్ అవుట్ సక్సెస్ఫుల్లీ. కొంతకాలం ఏడుపు వస్తుంది, బాధ వేస్తుంది, వేదన వేస్తుంది, భయం వస్తుంది. సో దీస్ ఆర్ ద డేంజర్స్. అందుకే ఆ వాక్యాన్ని ధ్యానించాలి. ఇప్పుడు ఈ మొదటి ఫలాలు తయారీ కొంచెం కష్టం. ఇందులో కొంచెం చాలా నేర్చుకోవాలి మనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చాను, కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. సమ్టైమ్స్ హీ మేక్స్ అస్ గో త్రూ సమ్ థింగ్స్. అందుకే ఆ టైంలో మనకి వాక్యం కావాలా. మనము భయపడుతూనే ప్రార్థన చేయాలా, భయపడుతూనే వాక్యం చదవాలా, భయపడుతూనే మనము ఉపవాసం ఉండాలా. తర్వాత నెమ్మదిగా వాటి నుంచి బయటకు వచ్చేసి ఒక చక్కటి పాజిటివ్ మాట నీ నోట్ల నుంచి బయటకు వస్తుంది. యేసుప్రభువు చూడండి, ఆయన 3 దినాల్లో చనిపోయి తిరిగి లేచి ఆయన్ని చిత్రహింసలు పెడతారని అది జరగక ముందు అనేక మార్లు శిష్యులకు చెప్పాడు, నేను ఇలా వెళ్తున్నాను, ఇలా అయిపోతుంది. కానీ ఆయన తుదకు దాని గుండా వెళ్తున్నప్పుడు ఆయన బాధతో నేను చనిపోతా, నా పని అయిపోయిందని వెళ్ళాడా, లేక ధైర్యము తెచ్చుకొని జయించి వెళ్ళాడా? అప్పుడు ఆయన చెమట ఎలా మారిందని ఉంది. రోమీలు 8:15. ఎలేనుగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తుపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. చూడండి, మీరు పిల్లలుగా ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా మీ తండ్రికి చెప్పుకుంటారు. ఆయన లైట్ తీసుకుంటాడా? నో, హీ విల్ హెల్ప్ యూ, హీ విల్ షూర్లీ టేక్ కేర్ ఆఫ్ యూ. మనకిచ్చినటువంటి పరిశుద్ధాత్మకు అనేక పేర్లు ఉన్నాయి. మొదటగా చూస్తే ఆదరణకర్త అంట. ఇంకొక పేరు ఉంది పరిశుద్ధానికి, హీఈస్ ఎ గుడ్ రబ్బీ, మంచి బోధకుడు. మనల్ని ఏం చేస్తాడంట? సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. హీఈస్ ఎ టీచర్, హీఈస్ ఎ ప్రీచర్. ఇంకా చూస్తే ఇక్కడ ఆయనకి ఇంకొక మాట ఉంది. ఏ ఆత్మ అంట? ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మనం ఏమవుతామంట? దేవుని యొక్క పుత్రులమంట, దత్తపుత్రులమంట. యు ఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ. అందుకే మీరు తండ్రి అంటే ఎంతమంది ప్రార్థన చేస్తారు తండ్రి అని? ఎస్, హీఈస్ యువర్ ఫాదర్ అనమాట. సో వెన్ ఎవర్ యూ గో టు యువర్ ఫాదర్, గాడ్ హియర్స్ అండ్ గాడ్ సేస్, మై సన్, మై డాటర్, నువ్వేం కంగారు పడక, వీటి గుండా నువ్వు బయటకు వచ్చేస్తావు. ఐసీయూ నుండి, హాస్పిటల్ నుండి, ఆ వేదన నుండి, ఆ బాధ నుండి నువ్వు బయటకు వచ్చేస్తావు. గాడ్ విల్ ఎంకరేజ్ యూ టు కమ్ అవుట్. ఎందుకంటే ఫియర్ ఈజ్ ఎన్ ఎనిమీ. అది ఒకవేళ మనలో ఏ విషయంలో అయినా మనము అన్ని విషయాల్లో, అన్ని శ్రమల్లో, కష్టాల్లో భయం రావడం అనేది సహజం, రావాలా.
ఒకవేళ భయపడితే లోపల ఏ ఆత్మ ఉన్నట్టంట? దాస్యపు ఆత్మ. అంటే మనం దాసుడు, చూడండి, దాసుడు యజమాని. మీరు చూడండి, మీరు ప్రేయర్లో కొన్నాటిలో టైం పాటించరు. కోర్స్ కొంతమంది అయితే పాటిస్తారు, కొంతమంది ఇంకా ముందు వచ్చేస్తారు. అదే మీకు జాబ్ ఉంది, ఉదయం 10 గంటలకు వెళ్ళాలి. ఎప్పుడైనా 11:12కి వెళ్ళారా మీరు? వెళ్ళరు. ఒకవేళ వెళ్తున్నారంటే ముందే పర్మిషన్ తీసుకుంటారు, ముందే చెప్తారు. సరే, 2వ రోజు అలాగే వెళ్తారా? 3వ రోజు నేను అలాగే వస్తానంటే నువ్వు అలాగే రాక అంటాడు. ఎందుకు? నువ్వు ఎందుకు వెళ్తావు ఆన్ టైంకి? భయం. దాస్యపు ఆత్మ అంట. ఈరోజు మీ దాస్యపు ఆత్మలన్నీ దత్పుత్రాత్మలుగా మారునుగాక. అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడే ఉన్నాడు, కానీ మనలో భయము, మనలో ఉండే ఆత్మను ఏ ఆత్మగా చూపిస్తుంది? దాస్యపు ఆత్మగా చూపిస్తుంది. బికాస్ ఆఫ్ ద ఫియర్. అందుకే దేవుడు నీవు భయంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఆపత్కాలమందు యెహోవాకి ఏం చేస్తాడంట? దావీదు మొరపెడతాడంట. ఈ శ్రమలు నీకేం చెప్తున్నాయంటే, నువ్వు ఇంకా మొరపెట్టు, నా దగ్గర నుంచి తీసుకో వాగ్దానాలు, మాటలు తీసుకో, ముందు జరగబోయే విషయాల్ని నమ్ము, నేను నీతో ఉంటాను, ఇలాగా నేను నిన్ను తెలుసుకుంటాను, నువ్వు నన్ను తెలుసుకుంటావు అంటాడు దేవుడు. చూడండి, ఆ శ్రమ గుండా వెళ్ళబట్టే ఆ భక్తులు అలా రాశాడు. అందుకనే ఎప్పుడైతే నువ్వు ఒక బాధ కలిగి అలా మాట్లాడతావో, దేవుడు నీతో మాట్లాడి ప్రస్తుతం ఉండే బాధను తీసివేస్తాడు. ఇందులో కూడా దేర్ ఆర్ లెవెల్స్. ఫర్ ఎగ్జాంపుల్, నీ యొక్క భవిష్యత్తు విషయమై నీకు భయం వేస్తుంది అనుకోండి, నువ్వేం చేస్తావు? ఇట్ బిగిన్స్ విత్ ఎవ్రీడే ప్రేయర్. ఎవ్రీడే, ఒక్కొక్కసారి అనుదినము మనకి ఏదో ఒక బాధ, ఏదో ఒక శ్రమ వెంటాడుతూ ఉంటుంది. ఎవ్రీడే ఫియర్స్. కాబట్టి అనుదినం మనం ప్రార్థించి జయిస్తూ ఉంటాం. అదే నువ్వు కొంతకాలము దాన్ని అలవాటు చేసుకున్నావు అనుకోండి, దేవుడు దాన్ని చూసి ఇష్టపడి ఒక్కొక్కసారి నీకు నీ జీవితకాల వాగ్దానాలు ఇస్తాడు. అది అందరికీ ఇవ్వడు. అనుదిన ఆహారం భుజించే వారికి ఆయనతో ప్రతిరోజు సహవాసము చేసుకుంటాను, జీవితకాలము నువ్వు నాకు దేవుడువు, నేను నిన్ను వెంబడిస్తా, నీ వాక్యానుసారంగా జీవిస్తా అను వారికి జీవితకాల వాగ్దానాలు ఇస్తాడు. అబ్రహాము ఉర్ అనే ప్రాంతంలో దేవునితో నడిచేవాడు, దేవుడు ఆయనతో మాట్లాడేవాడు, అక్కడ ఆత్మలను సంపాదించేవాడు. దేవుడు దాన్ని చూశాడు కొంతకాలం. అబ్రహాముని చూసి అబ్రహాముని పిలిచాడు, రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు, నిన్ను ఆశీర్వదించగా నీవు అనేకులకు ఆశీర్వాదం అవుతావు. గాడ్ ఈస్ గివింగ్ హిమ్ సమ్ పవర్ఫుల్ బ్లెస్సింగ్. అదే కాదు, ఆ తర్వాత నీ సంతానములోంచి ఇలా చేస్తాను, నీ సంతానమును ఇక్కడికి తీసుకెళ్తాను. మళ్ళీ కొన్ని అధ్యాయాలు పోతే ఆయన ఇది కూడా చెప్తాడు. ఆయన ఏం చెప్తాడంటే, 400 సంవత్సరాలు నీ తరాలు ఎక్కడ ఉంటారంట? బానిసత్వంలో ఉంటారు. చూడు ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు. అబ్రహామునేమో తన ప్రస్తుత జీవితం గురించి ప్రార్థిస్తున్నాడు. గడిగడి గండం అంటారు తెలుసా? ఎప్పుడు ఏం జరుగుతుందో ఆ సిచ్యువేషన్లో అలాగే దేవుడి మీద ఆధారపడిన అబ్రహాముతోటి, సరే అబ్రహామా, నువ్వు నీ పరిస్థితి అలాగే ఉంది, అయితే నేను ఇప్పుడు నువ్వు నీ గురించి, నీ ప్రస్తుత పరిస్థితి గురించి ఆలోచిస్తున్నావు, నేను నీ జీవితం కాదు, నీ తరాల గురించి చెప్తా, తెలుసుకో అని దేవుడు చెప్తున్నాడు. నా జీవితం నేను బతుకుంటానా లేదా, నన్ను చంపేస్తారా, మా ఆవిడ్ని చంపేస్తారా అని భయంలో నేనుంటే, ఈయన ఎవరి గురించి చెప్తున్నాడు? తరాల గురించి. ఇప్పుడు నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు, నా పరిస్థితి ఏంటి అని. ఇక్కడ దేవుడు మాట్లాడే విధానం చూడండి. ఇలా రెగ్యులర్గా, ఎందుకు సంఘం అంటే ఆయనకి ఇష్టం అంటే రెగ్యులారిటీ. చర్చ్ ఈస్ ఎ రెగ్యులారిటీ. ఆదికాండం 17:13. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఆ తర్వాత ఎలాగొస్తారంట? దేవుడు ఎలాగైనా ఫైనల్గా నిన్ను ఇలా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి అబ్రహాం తోటి. ఈరోజు నువ్వు ప్రస్తుత శ్రమ గురించి మాట్లాడుతున్నావేమో, దేవుడు నీకు చెప్తున్నాడు, నీ జీవితకాల శ్రమలే కాదు, నీ పిల్లల శ్రమలు కూడా నేను చూసుకుంటానని దేవుడు. యు ఆర్ వరీడ్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్ నౌ. నేను బతుకుతానా చనిపోతానా అనే గండంలో నీవున్నావేమో, బట్ గాడ్ ఈస్ టాకింగ్ యువర్ చిల్డ్రన్స్ 400 years. యూ క్యాన్ గో త్రూ ద షాడో. ఇక్కడ దావీదు వెళ్ళి అక్కడ లోపల భయపడి బయటకు వచ్చాడు. నువ్వు అలా కూడా చేసి విజయవంతంగా వెళ్ళొచ్చు, విజయవంతంగా బయటకు రావచ్చు. బట్ ఇట్ రిక్వైర్స్ ఎ వెరీ హెవీ ప్రైస్ ఆఫ్ ప్రేయర్ టు పే. సో పిరికితనము గల ఆత్మని ఇయలేదంట. సో గాడ్ విల్ ఆల్వేస్ ఎంకరేజ్ యూ టు ఫైట్ యువర్ ఫియర్స్. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా నీ భయాలను అధిగమించాలని కోరుకుంటాడు. దేని విషయమై భయపడుతున్నావు, ఏ విషయం భయపడుతున్నా సరే, హీ వాంట్స్ యూ టు ఓవర్కమ్ దట్. నీ జీవితాన్ని దేవుడు ఘనముగా ఆశీర్వాదకరంగా ముగిస్తాడు. నజరేయుడైన యేసయ్య,
ఇదిగో నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. ఆన్లైన్లో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో, ఏ ఏ విషయాల్లో వాళ్ళు బాధపడుతున్నారో, ఇదిగో ప్రభువా ఆ బాధను తీసివేసి వారికి స్వస్థత దయచేయండి. లార్డ్ జీసస్, టుడే ఈ భయాలన్నిటిని, చింతల్ని నీ మీద వేస్తున్నాము నాయన. ఇదిగో మా గురించి చింతిస్తున్న మా యేసయ్య, ఈ భయాలన్నిటిని మేము నీ మీద వేస్తున్నాము. నువ్వు ఆ భయాల్ని తీసివేస్తావయ్యా, మాకు ధైర్యాన్ని ఇస్తావు. మమ్మల్ని ఎన్నడూ విడవను ఎడబాయనన్నావు ప్రభువా. తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు దేవుడవు. ఇదిగో అరచు పిల్ల కాకులకు కూడా ఆహారం పెట్టు దేవుడవు నాయన. నువ్వు యు ఆర్ ఎ గాడ్ హూ గివ్స్ ఫుడ్ టు ఎవ్రీబాడీ. నీ నామం ఎరిగిన నీ యొక్క బిడ్డలకు మరి విశేషముగా వారితో తోడుగా వాళ్ళని ఆశీర్వదిస్తావు నాయన. వారి కష్టాల్లోంచి, అగాధ లోయలోంచి బయటకు తీసుకొచ్చి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తావు నాయన. నీకు వందనాలు. వారిని ఆశీర్వదించి వారి పిల్లల్ని ఆశీర్వదిస్తావు. ఆ భయాలన్నింటినీ తీసివేసి పరిపూర్ణ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.